గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కాలేజ్కి పోతున్నాం అనమాట. రోజు పోతున్నాం. ఈరోజు వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. ఫుల్ వర్షం వస్తుంది. రేచల్ వర్షం వస్తుంది. గొడుగులు పట్టుకొని బస్ స్టాండ్కి పోతున్నాం అనమాట. ఎటు పోతారు? స్నో సీజన్ ఎండింగ్ వరకు వర్షాలు ఎప్పుడెప్పుడు వస్తాయో తెలీదు. ఇంకా మార్చి వరకు కష్టం తప్పదు. ఎప్పుడు ఉనికేస్తుంది. సో గాయ్స్ చూశారు కదా. సో ఈరోజు వ్లాగ్ అయితే మొత్తం ఈ రెయినీ సీజన్లో ఎలా సర్వైవ్ అవుతాం ఏంటి అనేది ఉంటుంది అనమాట. అండ్ క్లాసెస్లో ఏమేమి చేస్తామో కాలేజ్లో ఏమేమి చేస్తామో అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. వీడియోలోకి వెళ్ళక ముందే ఈ క్యూఆర్ కోడ్కి బస్ టికెట్ కొట్టేసి మళ్ళీ వ్లాగ్ తీస్తాను అనమాట. సో గాయ్స్ వీడియో మొత్తం అయితే చూసేసేయండి. స్కిప్ అయితే అస్సలు చేయొద్దు, ఎందుకంటే లాస్ట్లో కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్లో రేచల్ అయితే పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ ఆ కాన్ఫరెన్స్లో ఏంటి దాని గురించి అనేది లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. వర్షం పడుతుంది గైస్. ఇది రెయినీ సీజన్ అనమాట స్టేట్లో. ఈ రైనీ సీజన్ అర్థం కాదు, స్నో సీజన్ అర్థం కాదు, సమ్మర్ అర్థం కాదు. లేదు, స్నో సీజన్ అయిపోయి రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సమ్మర్. సో కిర్గిస్తాన్లో అయితే రెయినీ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. స్నో అయితే అప్పుడప్పుడు పడుతుంది. అండ్ మొత్తానికి సమ్మర్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట ఏప్రిల్లో. కాలేజ్కి వచ్చినాం గైస్. సో మొత్తానికి యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. క్లాస్ టైం అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మా కాలేజ్ యూనివర్సిటీ టూర్ కావాలి అంటే చెప్పండి, చేస్తాను. మీరు క్యాబ్లో వచ్చినారు కదా, క్యాబ్లో వేసి అడిగారంట గైస్. లిఫ్ట్ అడిగి వచ్చారంట. హాయ్ మనజు. మేమైతే క్లాసెస్కి మా ఫ్రెండ్స్ అందరు క్లాస్మేట్స్ అందరూ వచ్చిన తర్వాతనే క్లాస్లోకి వెళ్తాం అనమాట. అది లెక్చర్ ఉన్నా, క్లాస్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వకపోయినా అందరం ఒకసారి కలిసి క్లాస్కి అయితే వెళ్తాము. చెప్పేది డిస్కస్ చేస్తాం. యాప్రోన్ వేసుకో ఫస్ట్. చెప్పు మనజు చెప్తున్నా. క్లాస్కి రావాలా వద్దనే డైనమోలో ఉన్నాడు. బయట వర్షం పడుతుంది. ఇంకా మా వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఈరోజు క్లాస్ అయిపోయింది. ఇంకో క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పీడియాట్రిక్ క్లాస్. వేరే కంట్రీస్లో ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ షెడ్యూల్ మాకైతే లంచ్ టైం, బ్రేక్ టైం అలా అయితే ఏముండదు అనమాట. సో క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ ఉంటుంది. 2-3 క్లాసెస్ ఉంటాయి డైలీ. సో కొన్ని ఆన్లైన్ ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే టైం ఉంది కాబట్టి మమ్మీతో ఫోన్ మాట్లాడి ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. తెలుగు as a rich poetic and literary tradition over centuries. The settlement. సో ఇక్కడైతే మ్యామ్కి ప్రెజెంటేషన్ అయితే చూపించి వచ్చిందనమాట. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఉంది రేచల్కి. మేమైతే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. సో గైస్ ఇప్పుడైతే అయిపోయిందనమాట. క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఈవినింగ్ ఒక ఆన్లైన్ క్లాస్ ఉందన్నమాట, బయోకెమిస్ట్రీ. సో అదేం కాదు. ఇప్పుడైతే నెక్స్ట్ రేచల్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది. అండ్ ఆ ప్రెజెంటేషన్ కూడా లాంగ్వేజ్ డే గురించి. సో ఇప్పుడైతే నార్మల్గా శాంపుల్ లాగా మ్యామ్కి అయితే చూపించింది అనమాట పీపీటీ. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే గురించి రేచల్ అయితే తెలుగు లాంగ్వేజ్ డే గురించి చెప్దాము అనుకుంది. మన లాంగ్వేజ్ ఎలా వచ్చింది, తెలుగు ఎందుకు మాట్లాడతాము అనే దాని గురించి. కొంచెం వెయిట్ చేస్తున్నాము. 2:30కి అన్నారు. ఇప్పుడు టైం అయితే 12:30 అట్లా అవుతుంది. ఇంకా 1 hour ఉంది. సో ఈలోపు తను ప్రిపేర్ అవుతుంది. అది చూసేద్దాము. ఫ్రెండ్స్ చల్లి పెట్టేస్తుంది గైస్ మా ఇద్దరికి ఫుల్గా. సో చాలామందికి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, మీరు కిరీస్లో ఉంటున్నారు కదా, రష్యన్ వాళ్ళతో మింగిల్ అవుతారా లేదా యూనివర్సిటీలో అనేసి. సో కొంతమందితో అయితే అవుతాము, వాళ్ళు మాతో బాగా మాట్లాడుతారు. ఎవరైతే మాతో బాగా మాట్లాడతారో వాళ్ళతో అయితే మింగిల్ అవుతాము. అలా అని ఎక్కువగా మాట్లాడకుండా అయితే ఉండము. వాళ్ళ ప్రోగ్రామ్స్లో కానీ, వాళ్ళు మా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
సో మొత్తానికి కాన్ఫరెన్స్ రూమ్కి అయితే వచ్చాము. ఎంత బాగా అంటే అంత బాగా డెకరేషన్ చేశారు. చార్ట్స్ మీద చిన్నప్పుడు మన స్కూల్స్లో చార్ట్స్ మీద డయాగ్రామ్స్ డ్రాయింగ్ వేసి మనం అతికిస్తుండే కదా, సేమ్ అలానే వైబ్ వచ్చిందనమాట. నేను మా యూనివర్సిటీలో ఇంతవరకు మేము చార్ట్స్ ఇలా అతికించడం చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే లాంగ్వేజ్ డే గురించి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో కిర్గిజ్ వాళ్ళు అయితే చాలా బాగా వాళ్ళ లాంగ్వేజ్ డే గురించి చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా మ్యూజిక్ పరంగా కానీ లేకపోతే కొటేషన్స్తో కానీ చూసేయండి. Каждое общество, обслуживаемое данным языком, имеет предоставление юридской, и не здесь юридской. Deshabhashalandu Telugu Lesta. The slide was said by Emperor poet Krishna Devaraya in Telugu. That his meaning is poet. And the next, Telugu in literature and culture. Telugu as a rich poetic and literacy. Still, Juruksun Education. Honor ID презентили. Still, Kilistan Utku. Могут обучаться на своем родном языке, не знают язык. Я сегодня для себя узнала новое, что в Китае... మొత్తానికి అయిపోయిందనమాట లాంగ్వేజ్ డే గురించి. సో రేచల్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసింది. సో మొత్తం అందరు పార్టిసిపేట్స్ అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో మొత్తానికి వీళ్ళైతే మా గ్రూప్ మేట్స్ అనమాట, GM3 GM2. సో మధ్యలో మేడం అయితే కిర్గిజ్ మేడం. సో మొత్తానికి వీళ్ళంతా రష్యన్స్, కిర్గిజ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా చూడడానికి వచ్చిన వాళ్ళు అండ్ పార్టిసిపేట్స్. అండ్ కిర్గిజ్, రష్యన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్ అందరూ కలిపి సర్టిఫికేట్స్ పట్టుకొని ఇంకా లాస్ట్ అయితే ఒక ఫోటో తీసేసుకొని వెళ్ళిపోయారనమాట. సో గైస్ మొత్తానికి అయితే ఇట్లా అయిపోయిందనమాట. రేచల్ బాగా ఇచ్చింది ప్రెజెంటేషన్. సో అంతే ఈ వీడియోకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.